ఓం శ్రీ గురుభ్యో నమ. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచుపోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. వాయువశంబులై అగసి వారిధరంబులు మింటకూడుచుం పాయుచునుండు కైవడి, ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు. కాలమన్నియున్ చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికిన్. ఈశ్వరుండు విష్ణుడు ఎవ్వేళ ఎవని ఏమి చేయు, పురుషుడు ఏమి ఎరుగు. అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అణగి మెలగుచుందురు అంధులగుచు. అతి భక్తి ఎవనియందు చిత్తము చేర్చి, ఎవని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు, కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తునందు. అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తసుండు ఎవ్వేళ ప్రణంబులేను విడుతును అందాక ఇదే మహాహర్షుడై. వికసిత వదనారవిందుడై వచ్చినేడు, నాలుగు భుజములు కమలాభనయన యుగము ఒప్ప కన్నుల ముందటనున్నవాడు. మనవేశ్వర నా భాగ్యమహిమ జోడు, మేమి శశితినో పుణ్యము ఇతని గూర్చి. పలుకుల నగవుల నడపుల పలుకుల అవలోకనముల నాభీరవధూకులముల మనముల తలిమి కొలకులు వదిలించు ఘనుని కొలిచెద మదిలో. నీ పదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసారతం సంతాపధ్వంసిని యౌగదా. సకల భద్రశ్రేణులం ప్రీతితో నాపాదింతు గదా. ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య, చాలరు నిన్వర్ణింప బ్రహ్మాదులున్. ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రాచీన బర్హి పురంజనుడి నగరం శిథిలమైపోయింది. అతని పుత్రులు పౌత్రులు, తర్వాత ఆయన సహచరులు మంత్రులు వీళ్ళు వాళ్ళు కూడా అసలు ఏ విధంగానూ పట్టించుకోవడం మానేసేశారు. ఆయన భార్య కూడా ప్రేమము నెమ్మదిగా తొలగిపోయింది. కాలకన్య చేత ఆ పురమంతా కూడా ఆక్రమించబడింది. కాబట్టి ఈ విధంగా అందరి యొక్క నిరాదరణ, శరీరంలో శక్తి ఉడిగిపోవడం, తరువాత తనలో ఉండేటువంటి ఆ నాగు, ఆ పంచశీర్షాలతో కూడుకున్నటువంటి నాగు కూడా ముసలిదైపోవడం, అన్నీ కలిసి ఒక్కసారి మీద పడేటప్పటికీ అనంతమైనటువంటి దుఃఖం ఒకటి కలగడం ప్రారంభించింది. ఆ దుఃఖాన్ని తప్పించుకునేటువంటి తత్ప్రక్రియ నా లేభే, దానికి విరుగుడుగా దానిని తప్పించుకోవడానికి ఏ ఉపాయము కూడా ఈ పురంజనుడికి తోచలేదయ్యా అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటి అంటే, పురంజనుడు అనేటువంటిది దేహములో ఉండేటువంటి నేను దేహాన్ని, నేను మనసుని, నేను కర్మలు చేస్తున్నాను, నేను కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను అనుకునేటువంటి ఆ తెలివి, ఆ కాన్షియస్నెస్ని పురంజనుడు అంటారు. అంటే అది ఒక భావన. ఆ పురంజనుడు ఈ దేహంలో ఉండి నా శరీరము, నా ఇల్లు, నా మనసు, నా బాధ, నా సుఖం, నా అధికారం, నా అందం, నా చందం అనుకునేటువంటి
దేహంతో దేహంతో కలిసిపోయినటువంటి ఒకానొక సత్యస్వరూపాన్ని పురంజనుడు అంటారు. అందువల్ల ఈ పురంజనుడు అనేటువంటిది మగవాడు కాదు, ఇక్కడ స్త్రీ కూడా పురంజనుడే. స్త్రీ దేహం ధరించినటువంటివి కూడా ఆ స్త్రీకి కూడా ఇటువంటి వార్ధక్యం వస్తుంది, కాలకన్య కౌగిలించుకుంటుంది, దాని అనంతమైనటువంటి దుఃఖం కలుగుతుంది. ఆ స్త్రీని కూడా ఎవరు కేర్ చేయరు, ఆ శక్తి అంతా నశించిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది స్త్రీ పురుషులకే కాదు, అటు సింహాలకు కానీ ఏనుగులు కానీ చెట్లకు కానీ పొట్లకు కానీ అన్నిటికీ కూడా ఇది కామన్గా ఉండేటువంటి విశేషం. ఇలా కామన్గా ఉండేటువంటి విశేషం అందరికీ కామన్ అని గ్రహించాలి, కానీ ఇదేదో పురుషుడికి సంబంధించింది కదా అని స్త్రీలు అనుకోకూడదు, ఇవి మిగతా దేహాలకి కదా అని చెప్పి వీళ్ళు అనుకోకూడదు. ఇది అయిన తర్వాత ప్రాచీన బరిహి ఇటువంటి ప్రతిక్రియ లేనటువంటి స్థితిలో ఉండేటువంటి పురంజనుడికి అంటే ఆ నేను దేహము అనుకునేటువంటి ఆ జీవభావాన్ని, దాన్ని జీవభావము అంటారు. ఆ జీవభావ స్వరూపమైనటువంటి వాడు కామాన అభిలషన్ దీనో యాతయామాంశ్చ కన్యయా విగతాత్మగతి స్నేహ పుత్రదారాంశ్చ లాలయం. కన్యయ, ఆ కాలకన్య యొక్క కారణంగా ఆయనకి ఏమైపోయింది, యాతయామాన్ తొలగిపోయినటువంటి సారము గల కామాన్ భోగ్య వస్తువులను అభిలషం కోరుతున్నాడు. అంటే ఏమి జరిగిందనమాట, భోగ్య వస్తువులందు అంటే ఎదురుగా పళ్ళు ఉన్నాయి, జంతికలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, కారు ఉంది, మంచి గార్డెన్స్ ఉన్నాయి, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత రకరకాలైనటువంటి పంచభక్ష్య భోజ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంట్లో చేసుకుంటారుగా కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ భోగ్య వస్తువుల యొక్క సారం మాత్రం అనుభవించడం తగ్గిపోయింది. అంటే ఏమిటనమాట, పూర్వం మీరు చూసారు రాళ్ళుని తిని అరిగించుకునేవాళ్ళం అండి, ఇప్పుడేమోను మెత్తగా ఉండిన బీరకాయ కూడా తినలేకపోతున్నాము అంటారు చూసారా. అంటే ఆ సారమును యాతయామాన్ అంటే ఏమిటంటే, యాతయామాన్ అంటే ఏమిటంటే ఆ సారాన్ని అనుభవించేటువంటి స్థితిని పోయింది వాడికి, ఆ పురంజనుడికి. అంటే నేను దేహము అనుకునేటువంటి ఆ భావానికి, ఆ మనసుకి, ఆ కర్మ చేసేటువంటి ఆ కర్తకి ఇవి ఈ సారాన్ని అనుభవించేటువంటి శక్తి పోయింది. పోయేటప్పటికి అయినా సరే ఇంకా ఏం చేస్తుంటాడంటే కామాన్ అభిలషన్, ఇంకా కోరుకుంటూనే ఉంటాడు. అంటే ఏమిటి, ఓ మామిడి పండు ఒక మొక్క తినేటప్పటికే వాడికేమో షుగర్ పెరిగిపోయి ఇదైపోయి ఇంజక్షన్ ఇచ్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ నువ్వు అయ్యా ఇది తినకూడదయ్యా బాబు, కాఫీలో పందారు తగ్గించేసే, అది చెయ్యి ఇది చెయ్యి, వాకింగ్ వెళ్ళు అంటే పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళానండి, ఏముంది ఓ మామిడి పండు ఇంకా తినాలని ఉంటుంది అంటూ ఉంటాడు. అంటే ఏమిటన్నమాట, ఇంకా భోగ్య వస్తువుల్ని ఇంకా అనుభవించాలి. కామాన్ అభిలషన్, ఆ భోగ్య వస్తువుల్ని ఇంకా అనుభవించాలి, కానీ అనుభవించలేకపోతున్నాడు. యాతయామాన్, ఆ సారాన్ని అనుభవించేటువంటి శక్తి పోయింది, ఇంకా ఇవన్నీ కావాలని కోరుకుంటూ ఉంటాడు. కార్ డ్రైవ్ చేయలేడు, డ్రైవర్ని పెట్టుకోవడానికి ఏడుపు. మళ్ళీ పైకి వచ్చి ఏం చెప్తుంటే, అబ్బో నేను బ్రహ్మాండంగా ఏం డ్రైవ్ చేశాను నీ బొందా, నువ్వు ఇప్పుడు పరిస్థితి నువ్వు ఆ సారాన్ని కార్ డ్రైవ్ చేసేటువంటి స్థితిలో నువ్వు కాబట్టి ఓ డ్రైవర్ని పెట్టుకునేడు. ఆ తర్వాత అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అంటాడు, అక్కడ తిరుగుతాడు, అక్కడ ఆ నీళ్లు తాగుతాడు, ఆ మోషన్స్ పట్టుకుంటాయి, అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో చలిగా ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, మళ్ళీ తిరగాలి ఊరి మీద పడి తిరుగుతూ ఉండాలంటాడు. ఇదన్నమాట కామాన్ అభిలషన్. ఎప్పుడు యాతయామాన్, సారాన్ని మాత్రం అనుభవించేటువంటి స్థితిలో లేకపోయినా ఇంకా భోగ్య వస్తువులు కోరుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకా ఏమిటంటే విగతాత్మగతి స్నేహ, తర్వాత విగత ఆత్మగతి స్నేహ,
పోనీ ఏమైనా తను బతుకున్నప్పుడు ఏమైనా మంచి పుణ్యకార్యాలు చేశాడా, ఓ దానం చేశాడా, లేకపోతే ఎవరినైనా ఇంట్లో పెట్టి చదివించాడా, ఎవరికైనా ఇంత అన్నం పెట్టాడా, ఎవరికైనా బట్టలు పెట్టాడా, ఎవరినైనా ఏదైనా సుఖంగా చూశాడా, ఏదైనా చేశాడా? ఏమీ చేయకపోయేటప్పటికి ఏమవుతుందంటే అలా దాన ధర్మాల వల్ల వచ్చేటువంటి ఆ పుణ్యాలు చెయ్యక తన ఇల్లు, తన సంసారం, తన పిల్లలు, తన షోకులు, తన కార్యక్రమాలు, తన ఫోటోలు, తన ఇదే అనేటువంటి దాంట్లో ఆ పుణ్యలోకం యొక్క ఆ స్థితి కూడా పోయింది. అంటే పుణ్యం ఏం చేసుకోవాలి, అసలు పుణ్యం చేయకపోవడంతో పుణ్యలోక ప్రాప్తి కూడా పోయింది. భగవంతుడు వివేకం ఇచ్చాడుగా, ఆ వివేకాన్ని వాడకుండా తన శరీరం అనుకుని, శరీరం పోషణ అనుకుని, తన మనసుకి తన బుద్ధికి ఏం తోస్తే అది చేసేస్తూ ఉండడం. అందుకని ఈ మధ్యన కొంతమంది అయ్యారు, మీకు ఏం తోస్తే అది చేసేస్తూ ఉండండి, అదే లైఫ్ అంటే అదే అని చెప్పేటువంటి రకరకాలైనటువంటి పిచ్చి ఫిలాసఫర్స్ బయలుదేరారు. తర్వాత ఇప్పుడు ఇంకా ఏమైంది, పుణ్యలోకం మాట దేవుడు అరుగు, ఇప్పుడు ఇహలోకంలో కూడా విగత ఆత్మగత స్నేహ పుత్రధారాంశ, పుత్రుల దగ్గర నుంచి కానీ, పెళ్ళం దగ్గర నుంచి కానీ, చుట్టుపక్కల అమ్మో ఆ ముసలాయన వస్తున్నాడండి బాబు, చావదూపుతాడు, ఇంకా వచ్చాడంటే ఇంకా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి బోరు కొట్టించేస్తాడు అని చెప్పి ఆ ముసలాడు అలా వెళుతూ ఉండేటప్పుడు తలుపేసేసుకోవడము, లేకపోతే లేడని చెప్పేమండము, ఇలాగనమాట. విగత ఆత్మగతి స్నేహ, ఆ స్నేహం ఎవరి స్నేహం అంటే పుత్రధారాంశ లాలయం. అవన్నీ పోయేటప్పటికి ఏం చేస్తూ ఉంటాడు, వాళ్ళ మీద తన మీద వాళ్ళు ప్రేమ చూపించాలని చెప్పేసి ఆ పిల్లల్ని, మనవల్ని, భార్యని కూడా బుజ్జగించడం ప్రారంభిస్తాడు. రారా బాబు, కూర్చోరా, నా ఒళ్ళో కూర్చోమ్మా, అది చేయమ్మా, ఇచ్చేయమ్మా, కొంచెం కాఫీ ఇస్తామేమిటే, అదేమిటే, ఇదేమిటి. ఆ పెళ్ళం కూడా అలాగే ఉంటుంది, ఏమండి నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉందండి, కొంచెం రాయండి, నాకు ఏదో పట్టు చీర కొనుక్కోవాలని ఉందండి, అదేదో కట్టుకుంటే బాగుంటున్నట్టుందండి, ఏదో ఎవరో చెప్పారు ఆ సినిమా చూడాలని ఉందండి, పోనీ తీసుకెళ్తారా అండి అని చెప్పి అటు స్త్రీ అయినా పురుషుడైనా పుత్రుల్ని ఒకళ్ళనొకళ్ళు లాలించుకుంటూ ఉంటారయ్యా. ఎందుకు అంటే వీడి శరీరం కాలకన్య ఆక్రమించినా సరే కామాన్ అభిలషన్, ఈ భోగ్య వస్తువులు కోరుకుంటూ ఉండడం వల్ల అని చెప్పిన తర్వాత గంధర్వ యవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీ మణికామతః. పురంజనుడు, పురాన్ని గంధర్వులు అంటే రాత్రి పగలు అనేటువంటి కాలం పూర్తిగా ఆక్రమించేసిందిగా, వాడు పుట్టినప్పటి నుంచి మొత్తం వాడినంతా ఆక్రమించేసింది, యవనులు ఆక్రమించేశారు. అంటే జీవశక్తుల్ని నీరసింపజేసేటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు లాంటివన్నీ కూడా ఈ శరీరానికి పట్టేసుకున్నాయి. అప్పుడు కాలకని ఏం చేసింది అంటే పురాన్ని భగ్నం చేయడం ప్రారంభించింది. అంటే ఇట్ స్టార్టెడ్ డెస్ట్రాయింగ్ ది బాడీ అని అర్థం. అంటే ఏమిటనమాట, చేతుల్లో పట్టుండదు, మంచి వేళ్ళు దట్టంగా ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది, చేత్తో ఏదైనా సంతకం పెట్టాలంటే చెయ్యి వణికిపోతుంటుంది. భగ్నం చేసిందన్నమాట ఆ పురాన్ని. పురంలో ఉండేటువంటివన్నీ ఈ చేతులు, కాళ్ళు, గోళ్ళు, అంతరింద్రియాలు, కాళ్ళ నొప్పులు, కాళ్ళకేమో ఏవో రాత్రి పడుకునేటప్పటికి అవేవో పట్టేస్తూ ఉండడం, తర్వాత ఇంకొకటి లేవలేకపోవడం, ఇవన్నీ కూడా వచ్చేసేసేటువంటి విధానం ఎందుకు వచ్చింది, కాలకన్య ఆ పురాన్ని భగ్నం చేసింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఆ రాజుకి, ఆ పురంజనుడికి, ఆ మనసుకి నేను దేహం అనుకునేటువంటి ఆ తెలివి కలిగినటువంటి ఆ తెలివిని, ఆ ఇంటెలిజెన్స్ని, ఆ ఫీలింగ్ని, ఆ భావాన్ని పురంజనుడు అంటారు. అది సత్యం, అది ఒక జ్ఞానం. అది అంటే నేను శరీరము అనుకునేటువంటి ఎరుకుందే, ఆ తెలిసిన తనం ఉందే, ఆ పురంజనుడికి ఇష్టం లేకపోయినా ఇంకా ఈ పురాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయడం ప్రారంభించట. హాతుం ప్రచక్రమే రాజాం, హాతుం అంటే విడిచిపెట్టేయడానికి, ప్రచక్రమే ఇంకా రెడీ అయిపోయాడు. ఇంకా తప్పదురా బాబు, ఎవరు రావటం లేదు, శరీరం ఏం తిన్నా అరగటం లేదు, అప్పుడు 10 ఇడ్లీలు తినేవాడిని, ఇప్పుడేమో 2 ఇడ్లీలు తినలేకపోతున్నాను, ఇలాగ ఒకటి కాదు ఇలా తయారైపోయాడు. ఇలా తయారైపోయినప్పుడు ఇంతలో ఏం జరిగిందో ప్రాచీన బర్హి అంటే భయాన్నామ్నో అగ్రజో భ్రాత ప్రజ్వార ప్రత్యుపస్థిత దదాహతాం పురీం కృష్ణాం భ్రాతు ప్రియచికీర్షయా. ఇంకా ఇంతవరకు ఏమిటంటే గంధర్వులు, యవనులు,
వచ్చి మొత్తం పురాన్ని ఆక్రమించి ఈ పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు భయుడు అనేటువంటి వాడు ఉన్నాడుగా, ఆ భయుడు వాడు 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 ప్రజ్వారుడు ఒకడు ఉన్నాడుగా, అన్నదమ్ములు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ వచ్చేసారు ఆ నగరంలోకి. అంటే భయం ఆవహించడం ప్రారంభించింది. అంటే ముసలితనం వచ్చి ఇవన్నీ పోయేటప్పటికి, ఎవరు దగ్గరికి చేరకపోయేటప్పటికి నా జీవితం ఏమైపోతుంది, నేను ఏమైపోతాను, ఏ హాస్పిటల్లో తీసుకెళ్తారో తీస్తారో లేదో, అదో ఇదో అనేటువంటి ఒకానొక భయస్వరూపమైనటువంటి ఆ యవన ప్రభువు అన్నగారు ప్రజ్వారుడు కూడా లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఈ భయుడు ఏం చేశాడు అంటే, తన సోదరుడికి, అంటే ఆ భయుడికి ఉత్సాహం కలిగించడం కోసం అని చెప్పి ఆ పురం అంతటికీ నిప్పు పెట్టడం ప్రారంభించాడు. నిప్పు పెట్టేశాడు. అంటే జ్వరం వస్తే ఏమవుతుంది, శరీరం కాలిపోతుంది కదండి. 102, 103, 104 తగ్గదు. ఓసారి 99కి వచ్చిందని తగ్గేసింది కదా అని అన్నీ తినేస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చేటప్పుడు 101 వచ్చేస్తుంది, 102 వచ్చేస్తూ ఉంటుంది. ఆ తాపం వచ్చేస్తుంది. కృష్ణాం భ్రాతు ప్రియ చికీర్ష్య దదాహ అంటించేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ప్రజ్వారుడు అన్నారు. ఆ జ్వారుడు అంటే జ్వరంతో ఉండేటువంటి. జ్వరయతీతి జ్వర రోగే అంటే ఏమిటనమాట, జ్వరణం జుర్తిశ్చసి జ్వర రోగే అనేటువంటి దానికి ఆ ప్రజ్వారుడికి, ఆ జ్వరుడు అనేటువంటి దానికి డెఫినేషన్ ఇదన్నమాట. అంటే ఏమిటన్నమాట, పీడించునది అని అర్థం. పీడించడం అన్నమాట. అంటే ఏమిటి, హీట్ ఎక్కువైపోయింది అనుకోండి, శరీరం అంతా కూడా పీడ, ఒక రకమైనటువంటి దదాహ తాపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ తాపం వచ్చేసేటువంటి దాంట్లో ఏమిటి అవుతుందంటే, ఈ జ్వరం ఇవన్నీ వచ్చేటప్పటికి, ఆ భయం వచ్చేటప్పటికి పురుషుడు ఏమవుతాడు అంటే వేద్రదిహి ద్రాకుత్సాయాంగతే. అప్పుడు ఇలాగ కుంచుకుపోతుంటాడు. జమాజట్టిలుగా అడుగులు ఉన్నటువంటి వ్యక్తిని మనం చూసామనుకోండి, ఈ జ్వరము, ఈ ముసలితనము ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమైపోతుంది, వాడి శరీరం అంతా కూడా దగ్గరగా వచ్చేసేసి వాడి హైట్ తగ్గిపోయి, వాడి శరీరం కండలు ఉండేటువంటి శరీరం ఎముకల గూడులాగా తయారైపోయి, చర్మం ఇలా వేలాడుతూ, ఈ విధమైనటువంటి స్థితిని వేద్రదేహి అంటారు. ద్రా అంటే కుత్సాయాంగతే, అంగాలన్నీ కూడా కుత్సితం అయిపోతూ ఉంటాయి. అంటే దే గెట్ కంప్రెస్డ్. అవన్నీ కూడా ఎక్స్పాండ్ అవ్వాల్సినటువంటివన్నీ కూడా కాంట్రాక్ట్ అయిపోయేటువంటి స్థితిని తీసుకొచ్చేటువంటి వాడు ప్రజ్వారుడు. వాడు వచ్చేటప్పటికి ఈ తాపం, అంటే మానసికమైనటువంటి తాపం, శారీరకమైనటువంటి తాపం వచ్చేసేటప్పటికి, వాడు అన్నగారు ఉన్నాడుగా, భయనామ్నాహ అగ్రజ భ్రాత ప్రజ్వార ప్రత్యుపస్థిత. వీళ్ళు వచ్చేసేసి మొత్తం పురం అంతటినీ కూడా ఒకళ్ళు సంతృప్తి పరచడం కోసం అని చెప్పేసేసి వాళ్ళు మొత్తం పురాణంతటికి నిప్పు పెట్టడం ప్రారంభించారు. దేహానికేసమండి, లోపలుండేటువంటి మానసిక అవస్థ ఈ తాపాన్ని, ఈ దేహాన్ని, ఈ దేహంలో కలుగుతూ ఉండేటువంటి మార్పులను తను భోక్తృత్వం, ఇవన్నీ నావే అనుకుని, ఈ కష్టాలు, ఈ సుఖాలు ఇవన్నీ నావే, నా శరీరం, నా దేహం, నా తలనొప్పి, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు అని ఈ మ్యాటర్ని నాది అనుకునేటువంటి ఒకానొక తెలివి ఉందే, ఒక భావన ఉందే, ఆ భావన పురంజనుడు. ఆ భావం శరీరంతో తాదాత్మ్యం చెందిపోయేటప్పటికీ ఇవన్నీ అనుభవించాలి. నేను శరీరము అని అనుకున్నప్పుడు ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. అంత సింపుల్గా ఎగ్జాంపుల్ లేదు. ఉదాహరణకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, ఈ లోపల బై సమ్హౌ ఇల్లులో ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది, మంటలన్నీ వచ్చేసాయి, ఇంట్లో వస్తువులు ఏవో కాలిపోతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం, మనం బయటకు వెళ్ళిపోతాం కదా. మన ఇల్లు కాదు కదా. కానీ ఇక్కడ ఈ పురంజనుడు, ఈ తెలివి ఉన్నాడే, ఈ జీవుడు ఉన్నాడే, వీడేమనుకుంటున్నాడంటే నేను తగలబడిపోతా. ఇంట్లో ఉండేటువంటి ఆ గృహస్థి ఏమనుకుంటున్నాడంటే ఇల్లు తగలబడిపోతుంది, నేను తగలబడిపోతున్నాను, నా కళ్ళు తగలబడిపోతున్నాయి, నాకు ఇదైపోతుంది, నాకు అదైపోతుంది. నువ్వు కాదురా బాబు తగలబడుతున్నది, నీకుండేటువంటి ఇంట్లో ఉండేటువంటి వస్తువులు తగలబడుతున్నాయి, నువ్వు కాదు తగలబడుతున్నావు. నువ్వు తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఏ ఫైర్ ఇంజిన్ వాడికో తీసుకొచ్చి చెప్పాలి, ఆ చల్లనైనటువంటి నీటిని కొట్టించాలి,
అని ఫైర్ ఇంజన్కి చెయ్యాలి కానీ నేను తగలబడిపోతున్నాను అంటూ కూర్చుంటావు. ఇదన్నమాట పురంజనుడు అంటే ఏమిటంటే ఆ తెలివి, ఆ వివేకము, ఆ భగవత్స్మరణ కలిగినటువంటి ఆ జీవ ప్రజ్ఞని పురంజనుడు అంటారు. ఆ ప్రజ్ఞ ఏమైంది అంటే సుఖాలు అనుభవించాలి అనేటువంటి ఒక భావనతో ఈ శరీరాన్ని సాధనంగా వాడుకొని ఈ సుఖాలు అనుభవించేస్తూ ఆ సుఖాల యొక్క మోజులో పడిపోయి ఇదంతా నిత్యం సత్యం అనుకుని నేను చాలా గొప్పవాణ్ణి అనుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఈ కాలకన్య, భయుడు, గంధర్వులు, ప్రజ్వారుడు అందరూ కూడా తయారైపోతారు. ఇది అందరికీ కామన్. ఆడ, మగ, సింహ, పుల, ఏనుగ, చెట్ట, పుట్ట, దోమ, చీమ ఏం కాదు, అన్నిటికీ ఇది కామను. తస్యాం సందహ్యమానాయాం స పౌరః స పరిచ్ఛదః కౌటుంబిక కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయః అని ప్రాచీన బర్హి. ఇలాగా పురం తగలబడిపోతుంది కంటే జ్వరం వచ్చేసింది, కాళ్ళేమో పీకేస్తూ ఉన్నాయి, నడవలేకపోతున్నాయి, చేతులు వణికిపోతూ ఉన్నాయి, నోట్లో ముద్దెట్టుకున్నా ఉంటే అక్కడ దాకా వెళ్ళి కింద పడిపోతుంది. తర్వాత ఏమో చాలా బాగుందండి ఇది తినండి అనేటప్పటికి నాకు రుచి పచి ఏం తెలియటం లేదు. ఆ అనుభవం, ఆ సారాన్ని అనుభవించలేనటువంటి స్థితితో ఉండేటువంటి ఆ పరిస్థితిలో అలాగా ఆ పురం తగలబడుతూ ఉండగా ఇట్ స్టార్టెడ్ బర్నింగ్ అనమాట. ది బాడీ గెట్స్ స్టార్టెడ్ బర్నింగ్ బై ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు ఇంకా వీడి కుటుంబం అందు ఆసక్తి ఉంది. ఇంకా తన పిల్లలు ఉన్నారు, తన మనవలు ఉన్నారు, తన ఫ్రెండ్స్ ఉన్నారు, తన కొత్త కార్యక్రమాలు ఉన్నాయి, తనకేమో ఏదో సన్మానం చేస్తారన్నారు, తనకు అవమానం చేస్తారన్నారు, ఇంకా స్కూటర్ నడపాలని ఉంటుంది, కారు నడపాలని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాలని ఉంటుంది, అక్కడ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే ఇంకా అక్కడ కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఇలాగా పురంజనుడు పురజనులతో అంటే చుట్టూ ఉండేటువంటి వాళ్ళతో, సేవకులతో, తనకి సహాయం చేసేటువంటి వాళ్ళతో, పుత్రాదులతో కూడిన వాడై వీళ్ళందరూ చుట్టూ ఉంటూ భార్యతో పాటు తాపాన్ని అనుభవించడం ప్రారంభించాడు. ఎందుకు ఈ భయము ప్రజ్వారుడు వచ్చాడు, వీడెప్పుడు తాపంతోనే ఉంటాడు, వీడెప్పుడు భయంతోనే ఉంటాడు, వీడి శరీరంతో ఉనికిపోతూ ఉంటుంది. కానీ దిస్ ఫెలో ఈజ్ ఇన్ ది మిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వల్ల నీకు సుఖం వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ముసలైన తర్వాత, జ్వరం వచ్చిన తర్వాత, నీకేమో ఏమి తినలేకపోతున్నప్పుడు, నీకు సారం తెలియనప్పుడు, వీళ్ళ మధ్యలో ఉన్నా కూడా మరి వాళ్ళతోనే నేను వాళ్ళ వల్లే నేను చాలా ముక్తి పొందేశానండి. వాళ్ళు పూజ చేయించకపోతే నాకు పూజ అంటే తెలియదండి, వాళ్ళతో ఉంటేనే ఏదో చాలా ఆనందంగా ఉంది అంటున్నావు కదా. నీకు ముసలితనం వచ్చి కాళ్ళు కదపలేక, నడవలేక, కూర్చోలేక, తినదరగక, కళ్ళు కనిపించక ఇవన్నీ వచ్చేటప్పటికి మరి వాళ్ళందరూ ఉన్నారుగా, మరి నీకు ఎందుకు తగ్గటం లేదు? నీ బుద్ధి లేక. కాబట్టి ఆ నేను, అసలైనటువంటి నేను ఎవరో తెలుసుకోవాలి. అందుకనే అన్నాడు పుత్రాదులతో ఉండి కూడా స అన్వయ కౌటుంబిక, వాళ్ళతో కూడి ఉండి కూడా, స అన్వయ వాళ్ళతో కూడి ఉండి కూడా ఉపాతప్యత పెద్ద తాపాన్ని పొందుతున్నాడు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విశేషం. ఆ విధంగా ఉండేటువంటి వాడు ఏం చేశాడు అంటే ఇంకా ఒక రకమైనటువంటి ప్లాన్ ఒకటి ఉందిగా, ఇంకా ప్రాణం ఉందిగా. వీడు బాధపడుతున్నా ఊపిరి తీస్తున్నాడు, ఊపిరి వదులుతున్నాడు, అవేమో ప్రాణ, అపాన, వాన, వ్యాధ, ఉమాన ఇవన్నీ జరుగుతున్నాయిగా, రక్తం ఇంకా పనిచేస్తోందిగా, అందులోంచి మనం పీలుస్తున్నటువంటి గాలిలో ఉంటే ఆక్సిజన్ని రక్తం తీసుకుని ఆ రక్తం అన్ని పరిశుద్ధం పరుస్తుంది, అపాన వాయువులు వస్తున్నాయి, వ్యానం, ఉదానం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయిగా, ప్రాణ వ్యవస్థ ఉందిగా. వీడు ఎంత బాధపడుతున్నా ఊపిరి తీస్తూనే బాధపడతాడుగా, ఊపిరి వదులుతూనే బాధపడుతూ ఉంటాడుగా, ఊపిరి తీస్తూనే చూస్తూనే ఏదో చదువుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అందరితోనూ మాట్లాడుతూ ఉంటాడుగా. ఇప్పుడు మరి ఆ ప్రాణ వ్యవస్థ సంగతి ఏమిటో చెప్తున్నాడు నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకి. యవనోపరుద్ధాయతనోగ్రస్తాయాం కాలకన్యయా పుర్యాం ప్రజ్వార సంసృష్టః పురపాలోన్వతప్యత. కాలకన్య పురాన్ని ఆక్రమించేసిందయ్యా. అంటే మొత్తం ముసలితనం అంతా కూడా ప్రతి అణువు మీద కూడా ఆ కాంపాక్ట్నెస్, దాని యొక్క ప్రభావం పూర్తిగా వచ్చేసింది. తర్వాత ఈ యవనులు, ఈ పురపాలకుడు అంటే ఈ పురాన్ని పాలించేటువంటిది, ఈ పురాన్ని నిలబెట్టేటువంటిదని పురపాలకుడు అంటారు. పాలించడం అంటే దాన్ని పెంచి తల్లి పిల్లల్ని పాలిస్తుంది అంటాం.
పాలించుట అంటే ఏమిటనమాట, వాళ్ళకి ఆహారం పెట్టడం, పెంచడం, వాళ్ళ బాగోగులు చూడడం, ఇవన్నీ చేస్తుండేటువంటి దాన్ని పాలకుడు అంటారు. ఈ పురానికి పాలకుడు ఎవరు? ఈ నాగుడు, ఈ పాము అన్నమాట. ఈ పాముకి ఎన్ని తలలు ఉన్నాయి? 5 తలలు ఉన్నాయి. ఏమిటి 5 తలలు? పంచప్రాణాలు, పంచకోశాలు, పంచతన్మాత్రలు, పంచభౌతికమైనటువంటి శరీరాలు. వీటి ఈ కాంబినేషన్తో ఉండేటువంటి ఆ పురపాలకుడి ఇంటిని ముట్టడించేత ఈ యవనులు. అంటే ఏమిటన్నమాట, ఈ రకరకాలైనటువంటి భయాలు, ఈ రకరకాలైనటువంటి తాపాన్ని కలిగించేటువంటి జ్వరాలు, ముసలితనం, రాత్రింబగళ్ళు, ఇవన్నీ కూడా ఈ ప్రాణస్వరూపమైనటువంటి ఆ నాగుని ఇంటిని ముట్టడించారట. అంటే ఇప్పుడు ప్రాణం ఒక ఇల్లు అనేటువంటి దాంతో చెప్పారు. ఏమిటి అంటే గ్రస్తాయాం పుర్యాం, అప్పుడు ఆ పురపాలకుడైనటువంటి ప్రాణశక్తి యొక్క ఇంటిని ముట్టడించారు. అంటే ఏమిటనమాట, ప్రాణం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నదో శరీరంలో ఆ పర్టికులర్ పార్ట్ని అటాక్ చేశారట వీళ్ళు. చేసిన తర్వాత అప్పుడు ఆ ప్రాణుణ్ణి, ఆ నాగుణ్ణి వీళ్ళు పీడించడం, కొట్టడం ప్రారంభించారట. అంటే 5 తలకాయలనాక ఒక తలకాయ మీద కొట్టి, మళ్ళీ 2వ తలకాయ మీద కొట్టి, 3వ తలకాయ మీద కొట్టి ఇలా కొడుతున్నారనమాట. పీడించడం ప్రారంభించాడు. అంటే ఏమిటి, మనం లోపలికి గాలి తీసుకుంటున్నాం అనుకోండి, అది ఉచ్ఛ్వాసం, నిశ్వాసం, బయటకు వెళ్తున్నాం. గాలి తీసుకునేటప్పుడేమో నెమ్మదిగా తీసుకుంటున్నాం, వదిలేటప్పుడేమో బాగా గమ్మును వదిలేస్తూ ఉంటాం. అంటే ఏమిటనమాట, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, లోపలికి వెళ్ళేటువంటి ప్రాణవాయువు సంచారం కూడా దెబ్బలు తినేస్తుంది. ఒకటి బాగుంటే 2వది బాగుంటుంది, 3వది బాగుంటే 4వది బాగుంటుంది. ఈ విధంగా నాగుణ్ణి పీడించడం ప్రారంభించేటప్పటికీ ఆ ప్రాణస్వరూపుడైనటువంటి పంచశీర్ష నాగుడు చాలా తాపాన్ని పొందేడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషంతో వస్తాను.